పాటు నన్ను తీసుకపోతే ఈపీఎస్ 95 వాళ్ళు అలుపెరుగని పోరాటం చేస్తుండ్రు. వాళ్ళ ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. ఒక హైదరాబాద్కు ఎల్లుండి ట్రైన్ ఎక్కేటోళ్ళే దాదాపు 100 మందికి పైగా వాళ్ళు ట్రైన్లలో వస్తుండ్రు. ఒక ట్రైన్లోనే. ఈ విధంగా ఢిల్లీకి పోయే ప్రతి ట్రైన్లో కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఇగో ఈ మేడం ఈరోజు తెలంగాణకు అధ్యక్షురాలుగా ఉన్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్లో ఈ వయసులో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఒక పెద్ద ఉద్యమాన్ని ఈరోజు అక్కగారు నడుపుతున్నారు. ఆమె ఆరోగ్యం బాగలేకున్నా మొన్న స్పోర్ట్స్ కోసం అజ్మీర్కి పోయి వచ్చి మరి ఆరోగ్యం బాగలేకున్నా కానీ మరి మేడం గారు చాలా బ్రహ్మాండంగా ఒక శ్రీలక్ష్మి అమ్మ పేరు శ్రీలక్ష్మి గారు చాలా బ్రహ్మాండమైన పోరాటం చేస్తుండ్రు. ఈరోజు 4 సంవత్సరాలుగా వాళ్ళు ఇది చేస్తుండ్రు. కాబట్టి నిజంగా అభినందించాల్సిన విషయం. చాలా గ్రేట్. ఒకసారి మేడం గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈపీఎస్ 95 వాళ్ళ ఉద్యమము ఈరోజు వాళ్ళు మనం చేస్తున్న దాన్ని చూసి మేడం గారు నమస్కారం మేడం. సారీ మేడం, మీకు చెప్పకుండా మేము లైవ్ చేస్తున్నా, లైవ్లో ఉన్నారు. మీ గురించి చెప్తున్నా. మొన్న మీ ధర్నాది ఒక వీడియో మీరు ప్రత్యేకంగా వచ్చి జడ్సన్ గారు కదా సార్, జడ్సన్ గారికి ప్రత్యేకంగా వచ్చి ఎన్నో మీడియాలు ఎన్నో పేపర్లు ఉండగా కూడా వారు వచ్చి మన దగ్గరికి వచ్చి మన ఈపీఎస్ 95 పెన్షనర్లను కలిసి వారంతట వారే మేడం గారు ఇప్పుడు ఎల్లుండి మీరు చలో ఢిల్లీకి వెళ్తుండ్రు. ఇక్కడ చాలా మంది ఈపీఎస్ 95 అంటే చాలా మంది దాదాపు మన 6 పిఎఫ్ల ఆఫీసులలోనే దాదాపు ఒక 12 లక్షల మంది ఏమో ఉన్నట్టున్నది. ఓవరాల్గా మీ ఉద్యమం ఏందమ్మా నేపథ్యం ఒక వివరంగా అంటే చాలా మందికి తెలియదు, వాళ్ళకి తెలిపిద్దామని చెప్పి. మీ ఆరోగ్యం బాగాలేదని ఎన్ని రోజులకెళ్ళి తీసుకోలే, ఇక ఇవాళ మాట్లాడినా కొంచెం మీరు మాట్లాడగలుగుతారు కదా అని కొంచెము ఎల్లుండి ప్రోగ్రాం పోతుండ్రు. ఒకసారి మీరు ఆ ప్రోగ్రాం గురించి కొంచెం మీరు చెప్తే అందరు కూడా దీన్ని పంపేటట్టుగా చేద్దామమ్మా. ఓకే సార్. అమ్మా చెప్పండి. ఎల్లుండి ప్రోగ్రామ్ అంటే సార్ మార్చి నెల 9, 10, 11 తేదీలు ఆల్ ఇండియా నేషనల్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేయడానికి పూనుకున్నాం సార్. ఎందుకోసం అంటే లేబర్ మినిస్టర్ ఇంతకు ముందు లిఖిత పూర్వకంగా మాకు పెన్షన్ పెంచుతామని కూడా చెప్పి ఆ మాటను కూడా వారు పక్కకు పెట్టి రోజులు గడుపుకుంటూ వస్తున్నారు. దానికోసమని ఎంతకాలం అని మనం వృద్ధులం వెయిట్ చేయాలా ఈ ఈపీఎస్ 95 పెన్షన్ కోసమని ఫైనల్ గా ఏదో ఒకటి తెలుసుకున్నాము ఢిల్లీలోనే అన్నట్టుగా తీర్మానించి దేశం అంతా పిలుపునివ్వడం జరిగింది సార్. ఈపీఎస్ 95 పెన్షనర్లతో ధర్నా చేయాలని 9, 10, 11 తేదీల్లో మహారాష్ట్ర నుంచి ఎంపీలు మన తెలుగు ఎంపీలు కూడా చాలా మందికి ఇన్విటేషన్ పంపించాము. వాళ్ళు కూడా ఆ రోజు ధర్నా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరాము వాళ్ళని కూడాను. అసలు ఈపీఎస్ 95 ఏంటిదమ్మా ఇది? ఈపీఎస్ 95 అంటే సార్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్, ఆర్టీసీ, ఎన్టీసీ ఇలా ఎన్నో కంపెనీలు ఉన్నాయి సార్. మనకి తెలంగాణ రాష్ట్రంలో మన ఎన్ఏసి తోటి 130 కంపెనీలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఎన్ఏసి వెంట నడుస్తున్నాయి, ఎన్ఏసికి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేదు. లేదు అంటే మినిమం ఒక 1000 రూపాయల లోపల 500 నుంచి 1000 రూపాయల లోపల పెన్షన్ మాత్రమే వస్తుంది సార్. మేము పని చేసినంత కాలం ఒక్కొక్కరికి 400, 500, 600 లెక్కన ప్రతి నెల మేము రిటైర్ అయ్యే వరకు కూడా జీతంలో కట్ అయింది. ఎంత కట్ అయిందమ్మా ఇప్పుడు మీకు? అంటే వాళ్ళ బేసిక్ సాలరీస్ బట్టి మీరు చెప్పండి అమ్మా, మీకు ఎంత వస్తుందమ్మా పెన్షన్ ఇప్పుడు? నాకు 832 రూపాయలు వస్తుంది సార్. 832 రూపాయలు. అంటే నా సర్వీస్ తక్కువ, 20 ఏళ్ళ సర్వీస్ నేను టోటల్ గా పనిచేసింది. అయితే ఈ స్కీమ్ 1995 లో ఈ స్కీమ్ మొదలు పెట్టినప్పటి నుంచి నా సర్వీస్ 10 సంవత్సరాలే అనమాట. దానికోసమని నాకు అంత పెన్షన్ వస్తుంది 832. తర్వాత 2014లో కామన్ గా అందరికి 1000 రూపాయలు చేసామని చెప్పి ప్రధానమంత్రి గారు అనే డబ్బా కొట్టుకుంటున్నాడు సార్. అది కూడా చాలా వరకు 30 లక్షల మందికి అది అందుబాటులో లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాలాగా 58 సంవత్సరాలు కంప్లీట్ కాకుండా మధ్యలోనే రిటైర్ అయిన వాళ్ళు అనమాట.
అంటే ఏదో ఆరోగ్యం బాగలేకనో ఇంక వేరే వేరే ఏదో కారణాల వల్ల వాళ్ళందరూ కూడా విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు, మెడికల్ గ్రౌండ్స్ లో రిటైర్ అయ్యి మధ్యలోనే వెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట. వీళ్ళు మధ్యలో కొన్ని కంపెనీలు ఎత్తిచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు లోపల పెన్షనే వస్తుంది అనమాట. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకు కూడా 1000 రూపాయలేనమ్మా? ఆర్టీసీ వాళ్ళకు, ఆర్టీసీలో కూడా చాలా మందికి ఇప్పుడు నాలాగా 1995 నుంచి 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతే వస్తుంది సార్. సివిల్ సప్లైస్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ లైట్ ఐలము, విజయ ఎలక్ట్రికల్స్, టోషిబా ఇండియా లిమిటెడ్, పాండ్యం సిమెంట్స్, ఏపీలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీలకి, స్టీల్ కంపెనీలకి, తర్వాత షుగర్ ఫ్యాక్టరీలకి, ఆప్కో, మీడియాలో పనిచేస్తున్నా మీడియాలో పనిచేసే మిత్రులకు కూడా ఈ పెన్షనే వస్తుంది సార్. ఈపీఎస్ 95 పెన్షనే వస్తుంది. ఈ ప్రైవేట్ కాలేజీలు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఈ పెన్షనే వస్తుంది. ఈపీఎస్ 95 పెన్షన్ అనేది 1995 లో మనకి వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, సెంట్రల్ లేబర్ మినిస్టర్ గా ఈ కంపెనీల వాళ్ళందరూ ఏం తిని బతుకుతారు ఏంటి అని ఆయన ఏదో పెద్ద మనసు చేసుకొని అప్పుడు ఏదో ఈ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు కూడా అది అంటే 5 years అది పెంచాలని ఇంకా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, కానీ అవి ఎవరు ఇప్పుడున్న ఈపీఎఫ్ వాళ్ళు పాటించట్లేదు. ఇప్పుడు మీ పెన్షన్ కంటే ఇక్కడ మరి మా పెన్షన్ కంటే వృద్ధాప్య పెన్షన్ బెటర్. మా పెన్షన్ కంటే అసలు మాకు కాంట్రిబ్యూషన్ ఉండి, మాకు నెల మా జీతాల్లో కట్ చేసుకొని కాంట్రిబ్యూషన్ ఉండి మాకు దౌర్భాగ్యం పెన్షన్ వస్తుంది సార్. అసలు ఏమి ₹1 కాంట్రిబ్యూషన్ లేకుండా తెలుగు ప్రభుత్వాలు, అక్కడ ప్రభుత్వం గాని ఇక్కడ ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని 4000 చేస్తున్నారు సార్. ఇప్పుడు 4000 ఇస్తామని ఈ మధ్య మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటన చేశారు. 4000 ఇస్తాము ఈ నెల నుంచి అని, మార్చి నెల నుంచి అని. మరి మార్చి నెలలో మొన్న 1వ తేదీ వచ్చిందో రాలేదో నాకు తెలీదు. ఆంధ్రప్రదేశ్ లో అయితే 4000 ఇప్పుడు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి 4000 ఇస్తున్నారు అందరికీ, వృద్ధులందరికీ, మహిళలకి ఆసరా పెన్షన్ అని పేరు పెట్టి ₹1 కాంట్రిబ్యూషన్ లేకుండా ఇస్తున్నారు సార్. మా వాదన ఏమంటే అక్కడ గాని, ఆంధ్రప్రదేశ్ లో గాని, ఇక్కడ గాని, మొత్తం ఇండియాలో ఎక్కడైనా కూడా మేము కూడా ఓటర్లమే కదా, మేము కూడా ఓటర్లమే. ఇప్పుడు ఓటు బ్యాంకు పెంచుకునే దానికోసమే ఇప్పుడు ఈ వృద్ధాప్య పెన్షన్లు, ఆసరా పెన్షన్లు. మేము కూడా ఓటర్లమే కదా, మేము ఓటు వేస్తున్నాం కదా, మాకెందుకు ఆ వృద్ధాప్య పెన్షన్లు రాము? ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది బాధ సార్ మాకు. ఈ వృద్ధులు అందరూ బయటకు వచ్చి ధర్నాలు చేయలేరు, అందరూ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఇమ్మంటే కూడా ఏముండదు కదా సార్. ₹1000 లోపల పెన్షనర్స్ దగ్గర ఏం అడుగుతాం, ఏం తీసుకుంటాం? మేము కూడా ధర్నాలు చేయమంటే వాళ్ళు వచ్చి పాల్గొనడమే ఎక్కువ, ఛార్జీలు పెట్టుకొని పాల్గొనడమే ఎక్కువ. అసలు పాల్గొనటానికి కూడా ఇప్పుడు మేము 45 మంది రిజర్వేషన్ చేసుకుంటే 5 మంది క్యాన్సిల్ చేసుకున్నారు. ఏంటంటే ఒక ఆయనకి సడన్ గా బ్రెయిన్ క్లాట్స్ ఏదో కనిపించాయని నిన్న చెకప్కి వెళ్తే డాక్టర్ బయట అక్కడికి వెళ్ళొద్దండి మీరు అని చెప్తే ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. అట్లా ఇంకొక ఆయన వాళ్ళ వైఫ్ కి లంగ్స్ ప్రాబ్లం ఏదో వచ్చిందని చెప్పి ఆయన కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు కదా సార్, ఈ తల్లిదండ్రులు చూసుకునేదానికి ఎవరు ఉండరు. అయినా ఈ వయసులో మీరు పోతుంటే గ్రేట్ అమ్మా. ఇంకా కొంతమంది సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు ఎన్ఏసి ఎందుకు పుట్టింది? ట్రేడ్ యూనియన్లు ఇన్నుండగా ఎన్ఏసి ట్రేడ్ యూనియన్లతో కలిసి పని చేయొచ్చు కదా అనేసి దుర్మార్గపు ఆలోచన ఇంకొకటి తీసుకొచ్చారు సార్. ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, బోల్డ్ సిఐటి ఉంది, బిఎంఎస్ ఉంది, ఏఐటిసి ఉంది, ఐఎన్టీయూసి ఉంది, ఇంకేదో హెచ్ఎంఎస్ అని ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి. లేవని చెప్పట్లా, వాళ్ళందరూ కూడా మేము పనిచేసేటప్పుడు అందరం కూడా ఏదో ఒక యూనియన్ లో ఉన్న వాళ్ళమే. కానీ రిటైర్ అయిన తర్వాత ఈపీఎస్ 95 పెన్షన్ ఇంత తక్కువ ఎందుకు వస్తుంది, దీన్ని ఎన్హాన్స్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అని ఈ రోజు వరకు ఏ ట్రేడ్ యూనియన్ నాయకుడు కూడా బయటికి రాలేదు సార్. అశోక్ రావత్ గారు నేవీలో కమాండర్ గా పనిచేసి రిటైర్ అయితే ఆయన ఎవరో మిత్రుల ద్వారా ఈ పిచ్చి పెన్షన్ ఒకటి ఉంది దేశంలో,
దీంతో చాలా మంది సఫర్ అవుతున్నారు, వృద్ధులు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అనే విషయం ఆయన తెలుసుకొని ఆయన బయటకు వచ్చి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, లేబర్ మినిస్టర్ల దగ్గర, పిఎఫ్ ఆఫీస్ లో అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ పెన్షన్ ఎట్లయినా ఎన్హాన్స్ చేయించాలా అని ఆయన బయటకు వచ్చి దేశం అంతా తిరిగి నేషనల్ యాజిటేషన్ కమిటీ, జాతీయ సంఘర్షణ సమితి అని ఒక అసోసియేషన్ స్థాపించి ఆయన దేశం అంతా తిరిగి ఎంతో మంది మినిస్టర్లని, ప్రధానమంత్రిని 2 సార్లు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు హేమమాలిని గారి ద్వారా కలిశారు సార్. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ఆమెనైతే 5-6 సార్లు మేము స్టాటిస్టికల్ వైడ్ స్టేట్మెంట్ ఇచ్చి మా ఆల్ ఇండియా అధ్యక్షులు వారు, సెక్రటరీ వారు, మా నేషనల్ కోఆర్డినేటర్ వీళ్ళంతా పోయి ఆమెకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు సార్. తర్వాత వచ్చిన లేబర్ మినిస్టర్లను అందరినీ మన సంతోష్ ఈయన దత్తాత్రేయ గారి దగ్గర నుంచి సంతోష్ గంగ్వార్ గారు, తర్వాత భూపేంద్ర యాదవ్ గారు, తర్వాత ఇప్పుడున్న విత్త మంత్రి లేబర్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ గారు, వీళ్ళందరినీ అసలు ఎన్నిసార్లు కలిసామో లెక్కేలేదు సార్. కలిసి విజ్ఞప్తి చేస్తున్నాము, మెమొరాండంలు ఇస్తున్నాము. మన దగ్గర ఉన్న ఎంపీలందరికీ మెమొరాండంలు ఇచ్చాము, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలందరికీ కూడా మెమొరాండంలు ఇప్పించాము. కానీ ఒక్క ఎంపీ కూడా ఎవరు కూడా పార్లమెంట్ లో ఈపీఎస్ 95 పెన్షనర్ల పక్షాన వీళ్ళకి పెన్షన్ పెంచాలి అని ఒక ఎంఐఎం అసదుద్దీన్ గారు ఇక్కడ మనకి హైదరాబాద్ లో ఆయన మాట్లాడారు ఒకసారి. తర్వాత ఎంఐఎం పార్టీ ఆయనే మహారాష్ట్రలో ఆయన ఒకసారి మాట్లాడారు. అమరావతి మహారాష్ట్రలో ఆమె ఎంపీ మన సినిమా యాక్టర్ నవనీత్ కౌర్, ఆమె చాలా బాగా మాట్లాడింది విశ్లేషించి. తర్వాత ఎన్సిపి ఎంపీలు సార్, ఎన్సిపి ఎంపీలు శరద్ పవార్ గారి 30 మంది, శరద్ పవార్ గారి పార్టీ, వాళ్ళ కూతురు సుప్రియా సూలే గాని ఇంకా ఒక 30 మంది మహారాష్ట్ర ఎంపీలు అందరూ కూడా లైన్ లోకి వచ్చి వాళ్ళందరూ వాళ్ళ లెటర్ హెడ్స్ మీద వాళ్లే రాసి ఈపీఎస్ 95 పెన్షన్ కి మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము, మీరు తప్పకుండా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ చేయాల్సిందే అనేసి మొన్న పార్లమెంట్ సెషన్స్ కాకుండా దానికి ముందు పార్లమెంట్ సెషన్స్ తెలంగాణ ఎంపీలు ఎవరు మాట్లాడలేదు? ఒక్కరు మాట్లాడలేదు సార్. తెలంగాణలో ఒక్కరు మాట్లాడలేదు. కేరళ వాళ్ళు మాట్లాడారు, తమిళనాడులో ఒక ఆయన మాట్లాడారు, మన తెలుగు ఎంపీల్లో ఎవ్వరూ మాట్లాడలేదు సార్. ఒక్కరు కూడా మాట్లాడలేదు. అది మరి ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు. ఎంతమంది ఉంటారమ్మా మన తెలంగాణలో మొత్తం ఈపీఎస్ 95 వాళ్ళు? ఈపీఎస్ 95 పెన్షనర్లు అంటే ఇప్పుడు ఈ మధ్య కొంతమందికి చాలా హైయర్ పెన్షన్ వచ్చింది సార్. 10 లక్షల మంది దాకా ఉండొచ్చు అనుకుంటున్నాం సార్, అప్రాక్సిమేట్లీ. కొంచెం తగ్గొచ్చు ఎక్కచ్చు. సరే మేడం, ఏమన్నా మీరు ఒక రాష్ట్ర అధ్యక్షురాలు ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు ఇయట్లేదు సార్. పిఎఫ్ ఆఫీసర్లు కూడా కొంతమంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ వారంలోనే ఆర్టీసీ వాళ్ళు 8 మంది చచ్చిపోయినారు సార్. అబ్బా, ఈ వారంలోనే. ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇప్పుడు మీకు తెలుసు, పిల్లల మీద కూడా ఆధారపడి బతకలేము సార్. అంతే కదా. ఎందుకంటే పిల్లలకు కూడా వాళ్ళకు ఏదో లక్షల జీతాలు వస్తున్నాయని కనపడుతున్నాయే గాని వాళ్ళకి ఇంటెద్దులు బోల్డెద్దులు, చిన్న పిల్లల్ని ఎల్కేజీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే కూడా లక్షలు తీసుకుంటున్నారు. పిల్లలకు కూడా మేము తల్లిదండ్రులుగా ముసలి వయసులో వాళ్ళకి భారం అవటం కూడా మాకు ఇష్టం లేక ఈ ధర్నాలు ఇవన్నీ చేసుకుంటూ ఎట్లయినా పెన్షన్ పెంచి తీరాలి అని మేమందరం కూడా అశోక్ రావత్ గారి వెంట నడుస్తున్నాం సార్. అశోక్ రావత్ గారు తప్పకుండా సాధించి తీరుతారని కూడా నమ్ముతున్నాము. ఇప్పుడు ఆయన దీక్ష చేస్తున్నా భూసావరమ్మా, ఎక్కడ వాళ్ళ సొంతూరు? ఆయన మహారాష్ట్ర బుల్దానా జిల్లా సార్. ఆయనది బుల్దానాలోనే, టౌన్ లోనే ఉంటారు. ఆ బుల్దానాలో 7 సంవత్సరాల నుంచి ప్రతిరోజు రిలే నిరాహార దీక్ష చేసి, ఈవెన్ కోవిడ్ పీరియడ్ లో కూడా ఇద్దరు దూరంగా కూర్చొని కోవిడ్ పీరియడ్ లో కూడా మెమొరాండం కలెక్టర్ ఆఫీస్ లో సమర్పించారు సార్ వాళ్ళు. 6 సంవత్సరాలు నిండిపోయి 7వ సంవత్సరం వచ్చిందనమాట. ఇప్పటికి కూడా ప్రతిరోజు ఆ బుల్దానా టౌన్ లో కార్మికులు సర్కిల్ అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ ఒక షెడ్ వేశారు. ఆ షెడ్ లో
నిరాహార దీక్షలు చేస్తారు. మెమోరాండం సాయంత్రం కలెక్టర్ ఆఫీస్ లో ఇస్తారనమాట. డైలీ 7 ఏళ్ళకి వెళ్ళి డైలీ 7 years కి నడుస్తుందా మీది? 7 years నుంచి జరుగుతుంది సార్. నేను కూడా పోయి 2 రోజులు వాళ్ళకి మద్దతు తెలిపి వచ్చాను. తర్వాత ఈ మధ్య మన తెలంగాణ నుంచి BHEL డిపోలో రిటైర్ అయిన శ్రీనివాస్ అనే ఆయన కూడా పోయి 3 రోజులు ఆయన పుల్దానాలో నిరాహార దీక్ష చేసి వచ్చాడు సార్. ఆయన కూడా గ్రేట్ మద్దతు తెలిపొచ్చాడు. ఇంకా కాకపోతే మేము చాలా మంది వెళ్దాం అనుకుంటే రావత్ గారేమో ఆ ఊరు ఈ ఊరు అని మీటింగ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. దానికోసం అని చెప్పి మేము వెళ్తే ఆయన ఉండరు కదా, సార్ ఉండరు కదా, ఆయన ఉన్నప్పుడు పోతే బాగుంటుంది అన్నట్టుగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. తప్పకుండా ఈసారి వెళ్తాప్పుడు నేనే మిమ్మల్ని తీసుకొని వెళ్తా. ఈసారి ఉన్నప్పుడు ఒక వెహికల్ పెట్టి కొంతమంది ఎనీహౌ గ్రేట్ అమ్మ. మీడియా మిత్రులు కొంచెం సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా నేను ఇది కట్ చేసి అన్ని ఛానల్లో పంపుతా. మీకు ఒకవేళ రేపు కుదురుతుందంటే నేను ప్రెస్ ఆర్గనైజ్ చేస్తాను. మార్నింగ్ మన 11-12 o'clock అలా మీరు రాగలుగుతారంటే అందరిని పిలిపిస్తా. రేపు రాలేను సార్. రేపు MLRIT వాళ్ళు సన్మాన కార్యక్రమం అని పెట్టారు ఓకే దుండిగల్లో. ఎల్లుండి మహిళా దినోత్సవం కదా. అవునవును, ఎల్లుండి ప్రయాణం కూడా ఉంది. ఎల్లుండి మాకు ప్రయాణం ఉంది సార్ అని అంటే ఎల్లుండి మహిళా దినోత్సవం సందర్భంగా మీ ఇంటర్వ్యూ సపరేట్ గా నేను ట్రైన్లోనే తీసుకుంటా. ఎట్లా కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి తీసుకుంటామా. ఎనీహౌ గ్రేట్ అమ్మా, మీకు నిజంగా మీకు వందనాలు చెప్తున్నా. నమస్కారం. మేడం గారు దాదాపు ఒక 60 years ఉంటుంది. 60 ఏళ్ళ వయసులో ఆమె రాష్ట్రం అంతా పర్యటించుకుంటా, అంతేకాకుండా స్పోర్ట్స్లో కూడా ఆమెకు రాణిస్తుంది. ఆమె జాతీయ స్థాయిలో ఆమె ఉంది. నేను ఫుల్ వీడియో ఆమె చేస్తా. ఈరోజు సివిల్ సప్లైస్ మన తెలంగాణ సివిల్ ప్రతి కార్పొరేషన్ కూడా EPS 95 కింద వస్తుంది. మీడియా వాళ్ళు EPS 95 కిందకి వస్తారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేసే వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు EPS 95 స్కీమ్ కింద వస్తారు. వాళ్ళకు వస్తున్నది పెన్షన్ ఎంత అని అంటే కేవలము ఈరోజు ఏది మన 1000 రూపాయలు, మేడంకి 800 రూపాయలు అంట. మ్యాక్సిమం 3000 వాళ్ళని నేను మొన్న ఒకసారి ఇంటర్వ్యూ సుబ్బారాయుడు గారు 3000 రూపాయలు మనం వినిపించినాం. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఈరోజు ఇక్కడ ఢిల్లీలో అధికారం ఉన్న వాళ్ళు ఇప్పియలేరంట, ఇక్కడ మేము ఇప్పిస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తారు. రిటైర్డ్ అయిపోయింది. గమ్మత్తుగా ఉంది కదా. సరే, ఇవన్నీ గమ్మత్ ముచ్చట్లు చాలా ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళు ఒక తిరుగుంటారు, అధికారం లేనప్పుడు ఒక తిరుగుంటారు. నేను వీళ్ళతోనే ఎల్లుండి చెలో ఢిల్లీ పోతున్నా. ఈరోజు వీళ్ళ సమస్యలతో పాటు మన తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల పైసల గురించి కూడా మాట్లాడే ఖచ్చితంగా అక్కడ ఒక ఉద్యమంలో పాల్గొంటాం. వాళ్ళు కూడా మనకు మద్దతు తెలుపుతుండ్రు, మనం వాళ్ళ మద్దతు తెలుపుతాం. ఖచ్చితంగా ఉద్యమం అనేది కొనసాగుతుంది. నేను ఇంకో అంశం మాట్లాడదాం అనుకున్నా, కానీ సమయం ఇది ఉంది. కానీ ఒక 2 నిమిషాలు నేను దాని గురించి కూడా మాట్లాడేవాడిని. నిన్నటి దినాన ఈరోజు